టెహ్రాన్ మీద ఇజ్రాయెల్ నిప్పుల వర్షమే కురిపిస్తున్నదట. చమురు క్షేత్రాలే లక్ష్యంగా చేసుకొని ఇట్లా చేస్తున్నదట. ఇరాన్ అయితే మూల్యమైతే తప్పకుండా చెల్లించుకోవాలట. ఇరాన్ తోటి వాళ్ళ దేశంలోనైతే చాలా ప్రాణాలైతే నష్టపోయినాయని అంటున్నాడు నేతన్యాహు. ఆస్ట్రేలియా పోలీసుల అతి వల్లనే భారత్కు చెందిన గౌరవ్ కుండే మృతి చెందిందట. చిన్న అపార్థమే ఆ మృతికైతే కారణమైందట. ఇరాను ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేస్తానంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆ రెండు దేశాలు ఒక ఒప్పందం మీదకి తీసుకొస్తారట. ఇజ్రాయెల్ ఉన్న భారతీయులందరూ అయితే సురక్షితంగానే ఉన్నారట. టెల్ అవీవ్లో ఉన్న రాయబార కార్యాలయం అయితే వెల్లడించింది. ఇంద్రియాని నది మీద ఉన్న పురాతనమైన వంతెన కుప్పకూలిందట. ఆ నదిలో పడి చాలా మంది అయిరట గల్లంతు. కాశ్మీర్లో అయితే తెరుచుకుంటున్నాయట పర్యాటక ప్రదేశాలు. పహల్గాం దాటి తర్వాత ఇదే మొదటిసారట తెరుచుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్లో అయితే విజయవంతంగా రాకెట్ పరీక్షల ప్రయోగం అయితే పరీక్షలు జరిగినాయట. భారతీయ విద్యార్థులనైతే అంతరిక్ష ప్రయోగం మీద చాలా ఆసక్తి ఉన్నదట. భారత పర్యటనకు వచ్చిరట బ్రిటన్ కు చెందిన గేజ్ అంట. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదాన్ని చూసి చాలా బాధపడ్డారట. ఇరాన్ మీద దాడులనైతే ఖండిస్తున్నదట కాంగ్రెస్. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ సార్వభౌమత్వాన్ని అయితే హక్కులను హరిస్తున్నదట. పొగాకు భారంనైతే బోర్డు సగం భరించాలన్నట. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోటైతే అంటున్నాడు చంద్రబాబు నాయుడు సారు. పాత బస్సులకైతే కొత్త కల వస్తున్నదట. సీట్ల మరమ్మత్తు పనులనైతే తొందరగా చేస్తున్నదట కూటమి ప్రభుత్వం. ఇవాళనైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ అయితే విశాఖపట్నము పర్యటిస్తున్నాడట. విజయవాడ నుండి ప్రత్యేకమైన విమానంలో సార్ అయితే 11:40 బయలుదేరుతాడట. రాజధాని అమరావతిలో మట్టి దొంగలు ఎక్కువైపోయారట. రైతుల ఫ్లాట్లల్లో భారీగా తవ్వకాలే మొదలు పెడుతున్నారట. తిరుపతి విమానంలో అయితే సాంకేతిక లోపము తలెత్తిందట. శంషాబాద్ నుంచి తిరుపతికి పోయే విమానం అయితే 3 గంటలు ఆలస్యంగా ప్రయాణిస్తుందట. సర్కారు బడులనైతే వస్తున్నాయట ఆధునిక బోధన వ్యవస్థ. ఉచిత సేవలకైతే ముందుకు వస్తున్నదట 6 సంస్థలు. కామారెడ్డిలా బిచ్చుకుంద రోడ్డు మార్గం అయితే అంతంతేనట. తూతూ మంత్రంగానే ప్యాచ్ వర్కులు చేస్తున్నారట. ఈ నెల ఆఖరులోపు అయితే స్థానిక ఎలక్షన్ల షెడ్యూల్ ఇస్తారట. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ అంటున్నాడు. సింగరేణి మట్టిలో అయితే అరుదైన మూలకాలున్నాయట. బొగ్గు గనులలో ఉన్న విద్యుత్తు బూడిదల ఈ పదార్థాలను గుర్తించిరట. రైతులకు విద్యార్థులకు మంచి శ్రీకారం చుడుతున్నదట మల్లకు మల్క కాంగ్రెస్ పార్టీ. జూన్ మాసంలో అయితే 8,500 కోట్ల రుణాలైతే సేకరిస్తుందట. కుబేరా సైన్మన్ అయితే ఆయనకు తల్లికే సమానమట. ఆయన నమ్మే సిద్ధాంతమే గిదే అంటున్నాడు శేఖర్ కమ్ముల. ఇవాళ ఎక్కడున్నా ఏ సినిమా తీస్తున్నా అవార్డు ఫంక్షన్ కి అయితే రావాలంటున్నారు. ప్రొడ్యూసరు దిల్ రాజు సారు ఈ విషయాన్ని వాళ్ళందరికీ చెప్తున్నాడు. అఖండ 2 చిత్రం తాండవం అయితే అదుర్స్ అంటున్నారు అభిమానులు. రామోజీ ఫిలిం సిటీలోనే ప్రత్యేకమైన సెట్ వేసి దాంట్లోనే చేసిందట తాండవం షూటింగ్. ఆకర్షణీయంగా నిలిచే సీక్వెల్స్ తోటైతే వస్తున్నాడట రాము పోతినేని. ఆంధ్ర కింగ్ తాలూకా సైన్మ తోటి రాబోతున్నాడట మన ముంగల్కి. మ్యాడ్ సైన్మా హీరోయిన్ అవంతిక కొత్త సైన్మకు సై అంటున్నది. ఈ సినిమానైతే మైత్రి మూవీస్ మేకర్స్ అయితే నిర్మించబోతున్నారట. ఇంగ్లాండ్ తోటైతే భారత్ ఆడే టెస్ట్ కైతే సమయము చాలా తక్కువ ఉన్నదట. ఓపెనర్ బ్యాట్స్మెన్ ఎవరు అనేది తెలుసుకొని చెప్పాలట. ఫిడే ప్రపంచ కప్ ర్యాపిడ్ చెస్ టీమ్ టైటిల్ గెలుచుకున్నది MGD1 జట్టు. MGD1 అయితే 23 పాయింట్లతోటైతే ముందంజలో ఉన్నదట. కళలు కూడా అనుకోలేదట కెప్టెన్ అవుతాడని. కెప్టెన్ అయినందుకైతే సంతోషపడుతున్నాడట శుభం గిల్లు. శతకం కొట్టిందట సర్ఫరాజు. ఇండియా టీం తరఫునైతే సర్ఫరాజు 76 బంతులలో 101 పరుగులు చేసిందట. దేశం కంటే IPL ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదట ఆస్ట్రేలియా బౌలరు.
హెజిల్వుడ్ మీద మండిపడుతున్నాడు జాన్సన్. టెహ్రాన్ మీద ఇజ్రాయెల్ నిప్పుల వర్షమే కురిపిస్తున్నదట. చమురు క్షేత్రాలే లక్ష్యంగా చేసుకొని ఇట్లా చేస్తున్నదట. ఇరాన్ అయితే మూల్యమైతే తప్పకుండా చెల్లించుకోవాలట. ఇరాన్ తోటి వాళ్ళ దేశంలోనైతే చాలా ప్రాణాలైతే నష్టపోయినాయని అంటున్నాడు నేతన్యాహు. ఆస్ట్రేలియా పోలీసుల అతి వల్లనే భారత్కు చెందిన గౌరవ్ కుండే మృతి చెందిందట. చిన్న అపార్థమే ఆ మృతికైతే కారణమైందట. ఇరాను ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేస్తానంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆ రెండు దేశాలు ఒక ఒప్పందం మీదకి తీసుకొస్తాడట. ఇజ్రాయెల్ ఉన్న భారతీయులందరూ అయితే సురక్షితంగానే ఉన్నారట. టెల్ అవీవ్లో ఉన్న రాయబార కార్యాలయం అయితే వెల్లడించింది. ఇంద్రయాని నది మీద ఉన్న పురాతనమైన వంతెన కుప్పకూలిందట. ఆ నదిలో పడి చాలా మంది అయిరట గల్లంతు. కాశ్మీర్లో అయితే తెరుచుకుంటున్నాయట పర్యాటక ప్రదేశాలు. పహల్గాం దాటి తర్వాత ఇదే మొదటిసారట తెరుచుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్లో అయితే విజయవంతంగా రాకెట్ పరీక్షల ప్రయోగం అయితే పరీక్షలు జరిగినాయట. భారతీయ విద్యార్థులనైతే అంతరిక్ష ప్రయోగం మీద చాలా ఆసక్తి ఉన్నదట. భారత పర్యటనకు వచ్చిరట బ్రిటన్ కు చెందిన గేజ్ అంట. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదాన్ని చూసి చాలా బాధపడ్డారట. ఇరాన్ మీద దాడులనైతే ఖండిస్తున్నదట కాంగ్రెస్. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ సార్వభౌమత్వాన్ని అయితే హక్కులను హరిస్తున్నదట. పొగాకు భారంనైతే బోర్డు సగం భరించాలన్నట. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోటైతే అంటున్నాడు చంద్రబాబు నాయుడు సారు. పాత బస్సులకైతే కొత్త కల వస్తున్నదట. సీట్ల మరమ్మత్తు పనులనైతే తొందరగా చేస్తున్నదట కూటమి ప్రభుత్వం. ఇవాళనైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ అయితే విశాఖపట్నము పర్యటిస్తున్నాడట. విజయవాడ నుండి ప్రత్యేకమైన విమానంలో సార్ అయితే 11:40 బయలుదేరుతాడట. రాజధాని అమరావతిలో మట్టి దొంగలు ఎక్కువైపోయారట. రైతుల ఫ్లాట్లల్లో భారీగా తవ్వకాలే మొదలు పెడుతున్నారట. తిరుపతి విమానంలో అయితే సాంకేతిక లోపము తలెత్తిందట. శంషాబాద్ నుంచి తిరుపతికి పోయే విమానం అయితే 3 గంటలు ఆలస్యంగా ప్రయాణిస్తుందట. సర్కారు బడులనైతే వస్తున్నాయట ఆధునిక బోధన వ్యవస్థ. ఉచిత సేవలకైతే ముందుకు వస్తున్నదట 6 సంస్థలు. కామారెడ్డిలా బిచ్చుకుంద రోడ్డు మార్గం అయితే అంతంతేనట. తూతూ మంత్రంగానే ప్యాచ్ వర్కులు చేస్తున్నారట. ఈ నెల ఆఖరులోపు అయితే స్థానిక ఎలక్షన్ల షెడ్యూల్ ఇస్తారట. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ అంటున్నాడు. సింగరేణి మట్టిలో అయితే అరుదైన మూలకాలున్నాయట. బొగ్గు గనులలో ఉన్న విద్యుత్తు బూడిదల ఈ పదార్థాలను గుర్తించిరట. రైతులకు విద్యార్థులకు మంచి శ్రీకారం చుడుతున్నదట మల్లకు మల్క కాంగ్రెస్ పార్టీ. జూన్ మాసంలో అయితే 8,500 కోట్ల రుణాలైతే సేకరిస్తుందట. కుబేరా సైన్మన్ అయితే ఆయనకు తల్లికి సమానమట. ఆయన నమ్మే సిద్ధాంతమే గిదే అంటున్నాడు శేఖర్ కమ్ముల. ఇవాళ ఎక్కడున్నా ఏ సినిమా తీస్తున్నా అవార్డు ఫంక్షన్ కి అయితే రావాలంటున్నారు. ప్రొడ్యూసరు దిల్ రాజు సారు ఈ విషయాన్ని వాళ్ళందరికీ చెప్తున్నాడు. అఖండ 2 చిత్రం తాండవం అయితే అదుర్స్ అంటున్నారు అభిమానులు. రామోజీ ఫిలిం సిటీలోనే ప్రత్యేకమైన సెట్ వేసి దాంట్లోనే చేసిందట తాండవం షూటింగ్. ఆకర్షణీయంగా నిలిచే సీక్వెల్స్ తోటైతే వస్తున్నాడట రాము పోతినేని. ఆంధ్ర కింగ్ తాలూకా సైన్మ తోటి రాబోతున్నాడట మన ముంగల్కి. మ్యాడ్ సైన్మా హీరోయిన్ అవంతిక కొత్త సైన్మకు సై అంటున్నది. ఈ సినిమానైతే మైత్రి మూవీస్ మేకర్స్ అయితే నిర్మించబోతున్నారట. ఇంగ్లాండ్ తోటైతే భారత్ ఆడే టెస్ట్ కైతే సమయము చాలా తక్కువ ఉన్నదట. ఓపెనర్ బ్యాట్స్మెన్ ఎవరు అనేది తెలుసుకొని చెప్పాలట. ఫిడే ప్రపంచ కప్ ర్యాపిడ్ చెస్ టీమ్ టైటిల్ గెలుచుకున్నది MGD1 జట్టు. MGD1 అయితే 23 పాయింట్లతోటైతే ముందంజలో ఉన్నదట. కళలు కూడా అనుకోలేదట కెప్టెన్ అవుతాడని. కెప్టెన్ అయినందుకైతే సంతోషపడుతున్నాడట శుభం గిల్లు. శతకం కొట్టిండట సర్ఫరాజు. ఇండియా టీం తరఫున అయితే సర్ఫరాజు 76 బంతులలో 101 పరుగులు చేసిండట.
దేశం కంటే ఐపీఎల్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడట ఆస్ట్రేలియా బౌలరు. హెజిల్వుడ్ మీద మండిపడుతున్నాడు జాన్సన్.